అంటే ఇంత దుర్మార్గంగా ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. అంతేకాకుండా నాకు మొన్ననే మంచిర్యాల కోర్టులో బెయిల్ వచ్చింది, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చింది ఎన్నో అక్రమ కేసులలో. చెన్నూరు కేసులో కూడా నాకు బెయిల్ రాలేదు, చిన్న కేసు. కావాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు దాంట్లో నాకు బెయిల్ రాకుండా చేశారు. కారణం ఏంది? నిన్న హోలీ పండగ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. సో ఈ 2 రోజులు కూడా నేను జైల్లో ఉండాలని, అంటే పండగ పూట నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా కూడా నేను నా కుటుంబ సభ్యులతో ఉండొద్దు, జైల్లో బాధపడాలి అనేటటువంటి ఒక పైశాచిక ఆనందంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రి వివేక్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టిర్రు, అనేక రకాల ఇబ్బందులు పెట్టిర్రు, మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి కొట్టిర్రు, మా మీదనే కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళల్లో పెట్టిర్రు. ఇప్పటికైనా మీ కక్ష తీరింది, ఇప్పటికైనా మీ కడుపు మంట, మీ కళ్ళ మంట చల్లారింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజానీకం ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని. నేను వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరతలే. ఇప్పటికైనా వివేక్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును దయచేసి గౌరవించండి అని కోరుతున్నా.